హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సూచస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో జ్యూస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక మొక్కజొన్న కన్ని తీసుకున్నానండి. దీనికి తొక్కులు అలా పీచు మొత్తం క్లీన్ చేసుకోవాలని శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిన ఇలా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇలా విత్తనాలన్నీ మనం సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఇలా విత్తనాలు తీసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత 2 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా నీళ్ళు పోసుకొని నేనైతే 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను. చూసారు కదండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత వడకట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలానే కొంచెం పాలు పోసుకొని ఒక యాలక్కి వేసుకున్నాను. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 4 లేదా 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. అలాగే ఇంకొకసారి మిక్సీ పెట్టాలి. మనం పాలు కూడా పోసుకొని నేనైతే ఈ కప్పుతో 1 కప్ పాలు పోసాను. చూసారు కదండి, ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు స్వీట్ కార్న్తో జ్యూస్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్